నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ప్రధాని మోదీతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా అమరావతి నిర్మాణ అంశం అవనివ్వండి, లేకపోతే పోలవరం అంశం అవనివ్వండి, చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా కేంద్ర పాత్ర కూడా ఉంది. ఇదేదో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మద్దతుగా ఉందనో, ఎన్డీఏలో భాగస్వామిగా ఉందనో వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. విభజన చట్టంలో ఏవైతే అంశాలు ఉన్నాయో, ఏవైతే పొందుపరిచారో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, అవి తీర్చాలి. ఇది ప్రధానంగా అందరూ కోరుతున్న అంశాలు. రాజకీయాలు ఇవన్నీ కూడా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి అధికార ప్రతిపక్షాలు దయచేసి ఒక 5 సంవత్సరాలు పక్కన పెట్టండి, ఇంకా జోలుకు వదిలేయండి. ఇప్పుడేమి ఎన్నికలు రావు, ప్రభుత్వాలు మారిపోవు, ఏమీ కావు. కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 నుంచి 24 వరకు ఉన్న పరిస్థితి ఏంటి, 2024 నుంచి 29 వరకు ఎలా ఉండాలి అన్న దాని మీద ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. మరి ఆ విధంగా వీళ్ళు నడుచుకుంటారా లేదా అన్నది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళిపోయారు, ఆయన ఎక్కడ కనిపించట్లేదు, భయపడిపోయారు, ఇది అదిని మాట్లాడారు. కానీ ఈరోజు పిన్నెల్లి పరామర్శలో ఆయన మరొకసారి అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. అంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికి పోలేదు అని చెప్పి ఆ ఇండికేషన్స్ ఇచ్చినట్లుగానే ఉన్నది. ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ రకంగా నెరవేరుస్తారో ఏంటో చూస్తారని ఆవేశపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ అధికారం చేపట్టి నెల తిరక్కముందే ఆయన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలాన్ని రేపుతున్నాయి. మరొక వైపు క్యాడర్కు భరోసా ఇవ్వడానికి కూడా అన్నట్లుగా అది ఉంది. నేను అండగా ఉంటాను, మీరు ఎవరో భయపడాల్సిన అవసరం లేదని. ఇక పవన్ కళ్యాణ్ గారు తనదే స్టైల్లో పొలిటికల్ ముద్ర వేసుకోవడానికి తనదే స్టైల్లో ముందుకు దూసుకుపోతున్నారు. ద్వారంపూడి కుటుంబం అవినీతి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. జనసేన టార్గెట్. అలాగే నాదెండ్ల మనోహర్ గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన నాదెండ్ల గారు ఈరోజు ఆయన చరిత్ర అంతా కూడా విప్పుతున్నారు. సో ఇది కూడా చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఇవే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు దీపక్ రెడ్డి గారు, టీడీపీ ఎమ్మెల్సీ, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నారాయణమూర్తి గారు, మాజీ నవరత్నాల వైస్ చైర్మన్, వైసీపీ అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. బాలకోట గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు కూడా మనతో పాటుగా అందుబాటులో ఉన్నారు. ముందుగా దీపక్ రెడ్డి గారు వర్షం తీసుకుందాం. దీపక్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా ఆఫ్టర్ లాంగ్ టైం అసలు మీరు ఎక్కడ దొరకలేదు మాకు, ఎన్నికల హడావుల్లో ఉన్నట్టున్నారు. అవునవునండి. ఏంటి సార్, చాలా ఉత్సాహంగా ఉన్నారు. అసలు ఊహించిన విజయమేమో కదా ఇది. ఓకే, విజయం వస్తుంది అని మీరు భావించుంటారు, కానీ ఇలాంటి మ్యాండేటరీ ప్రజలు ఇస్తారని ఊహించారా? ఖచ్చితంగా ఇంత ఎక్కువ ఉంటదని మాత్రం అనుకోలేదండి వాస్తవంగానే. అవును. బట్ ఎంత మా విజయం పోషన్ కన్నా కూడా ఎంత వ్యతిరేకము ద్వేషము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని చెప్పి ఇది ఒక క్లియర్ కట్ మ్యాండేట్. కానీ ఆశ్చర్యం ఏంటంటే చూడండి, ఎంతైనా వీళ్ళ కొన్ని మెచ్చుకోవాల్సిన పనులే ఉన్నాయండి. ఆ రాక్షసత్వము, ఆ భయము ఏ విధంగా ప్రజల్లో పెట్టినారంటే, ఎవరిని అడిగినా ఎక్కడ ఓటేస్తారని చెప్పి చెప్పకుండా గమ్ముగా ఉండి ఆ ఓటేసే రోజు వాళ్ళ డెసిషన్ ప్రజలు చూపించినారు. అంటే ఏ విధంగా భయపెట్టి ఏ విధంగా ప్రలోభాలు పెట్టినారనేది ఒక పాయింట్ మనము మరొకసారి ఇప్పుడు గమనించాలా. సో అంతే, అదండి. ఓకే, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారట. పాలన మొదలు పెట్టగానే, అధికారం చేపట్టగానే ఇష్టం వచ్చినట్లుగా హత్యలు చేస్తున్నారట, మారణకాండలు చేస్తున్నారట. డైరెక్ట్గా మాజీ సీఎం గారు ఈరోజు ప్రస్తావించిన అంశాలు, మేము అన్నిటి ఎదుర్కొంటాము, దేనికి భయపడి పారిపోయేది లేదు అని చెప్పి సవాలు విసురుతున్నారు. నాకు మాత్రం నిజంగా అండి వర్మ గారు, ఈరోజు అది ముఖ్యమంత్రి గారి వీడియో చూసిన తర్వాత అసలు అది ఏం చేయాలో అర్థం కాలేదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. నవ్వాలా, ఏడవాలా, లేకపోతే సన్నీ లియోన్ వచ్చి పవిత్రత గురించి మాట్లాడితే కన్నా కూడా ఇంకా అన్యాయంగా ఉండింది. సో దాన్ని ఇంకా ఏం చెప్పాలో అర్థం కాలేదు. 5 సంవత్సరాలు ఇష్టానుసారం చేసి ఈ రోజు మాట్లాడుతున్నారు అని అంటే అది ఎట్లంటే ఆ స్కూల్ పిల్లకాయలు కంప్లైంట్ చేసినట్టు అనిపించింది. ఆ వెనకాల ఉండే నాయకులు, మాజీ మంత్రులు, అనిలు, వాళ్ళందరూ ముఖాలు చూస్తే అక్కడే వాళ్ళ పరిస్థితి ఏందో, ఆ పార్టీ పరిస్థితి ఏందో, వాళ్ళ మైండ్ సెట్ ఏందో అక్కడే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ ముఖాల మీద పిక్చర్ కనపడిపోతా ఉంది, వాళ్ళ లోపల ఉండే ఆందోళన. నాకు అనిపించేది ఒకటి,
ఈ పార్టీ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. అందుకని అందరూ వెళ్ళిపోయే దానికి రెడీగా ఉండారు. ఇట్లాంటివి ఒక 2 డైలాగులు వేసి ఆ పోయే వాళ్ళని కాపాడుకునే దానికి ఒక ప్రయత్నము వారు చేస్తున్నారు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా కనపడతా ఉంది. అంటే పోయేవాళ్ళు అంటే ఎవరన్నా టచ్లో ఉన్నారా మీకు దీపక్ రెడ్డి గారు? మేము చెప్పినామండి, వాళ్ళని తీసుకోమని చెప్పి క్లారిటీతో చెప్పినాము. Hmm. అందుకని బీజేపీ దగ్గరికి పోతా ఉంటారంట. అండ్ జనసేన దగ్గర కూడా ధైర్యం చేయటం లేదు పోయేదానికి. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు కూడా దగ్గర రానిరని Hmm. బీజేపీ వాళ్ళు వీళ్ళని తీసుకుంటే మళ్ళీ మాకు హెడేక్ అని చెప్పి వాళ్ళు అట్లా పెండింగ్ లో పెట్టుండారు. కానీ ఏడో ఒక దగ్గర చూసుకోవాలి కదా, అక్కడికి పోతే ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా అని చెప్పి తిరిగిందే తిరగటం అంట బీజేపీ పార్టీ చుట్టూరు. కానీ బీజేపీ వాళ్ళు కూడా కొందరు నాయకులు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ పరిస్థితి. అంటే ఏ స్థాయి నాయకులు దీపక్ రెడ్డి గారు మీరు చెప్పేవాళ్ళు? ఏ స్థాయి నాయకులు? మంత్రుల స్థాయా, ఎమ్మెల్యే స్థాయా, ఎంపీల స్థాయా? వాళ్ళ మెయిన్ నాయకులే అండి. నాకు వచ్చిన సమాచారం ఏంది, ఆ అవినాష్ రెడ్డి అట్లాంటి ఒక 3-4 వదిలిపెట్టి ఆల్మోస్ట్ అందరూ ఇదే మైండ్ ఆలోచనలో ఉన్నారు అని చెప్పి మాత్రం నాకు వచ్చింది. లాస్ట్ లో ఈ నారాయణమూర్తి మిగడతాడో లేదో కూడా తెలీదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆయన కూడా ఏడో ఒక దగ్గర స్పోక్స్ పర్సన్ లాగా పోవాలని చెప్పి డిసైడ్ అవుతాడేమో. నారాయణమూర్తి గారు కాదండి, మరి ఆయన మీద అంత మీ కన్సర్న్ ఉన్నప్పుడు మీరే తీసుకోండి, మంచి స్పీకర్ కదా. అమ్మా నారాయణమూర్తి గారిని తీసుకున్నామంటే ఇంక అయిపోయి పిల్లిని సంఖలో పెట్టుకోపోయినట్టే. ఆయన అసలు ఆర్గ్యుమెంట్ అసలు ఏ డిస్కషన్ లేదు, ఏది లేదు, అన్నిటికీ అడ్డుగా మాట్లాడేస్తాడు. ఒక విధంగా ఆయన టాలెంట్ ఉందిలేండి, మనం ఖచ్చితంగా దాన్ని ఏం తక్కువ అంచనా వేసేదానికి లేదు. అలివిగాని పరిస్థితుల్లో నారాయణమూర్తి గారిని ముందు పెడితే అది ఎటువంటి పరిస్థితి అన్నా కానీ వాడు ముందు వాడు చొక్కా వాడు దించుకొని పోవాల్సిందే. ఆ టాలెంట్ నారాయణమూర్తి గారికి ఉంది. ఓకే, 1 minute అండి. నారాయణమూర్తి గారు ఏంటి మీకు ఇన్ని కాంప్లిమెంట్స్ ఏంటి ఎమ్మెల్సీ గారి